ఇప్పుడు గంటకు ట్విస్ట్ నిజంగానే అసలు చాలా మంది అయితే ఇది పాసిబుల్ కాదు అంటున్నారు. ప్రతిపక్షాలు అయితే కన్ఫర్మ్ గా చెప్తున్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? సో ఇప్పుడు హైకోర్టు విచారణ సందర్భంగా మన రెండు కీలక అంశాలు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు చేశారు. నిజానికి హైకోర్టు ఇవాళ నుంచి సెలవులు ఉన్నాయి. ఇవాళ నుంచి దసరా సెలవులు. ప్రభుత్వం అనుకుందంటే దసరా సెలవులు ఆగస్టు 6th or 7th తర్వాత ఓపెన్ అవుద్ది కాబట్టి ఈలోగా నోటిఫికేషన్ ఇచ్చేద్దాం. వన్స్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనరల్ గా కోర్టులు జోక్యం చేసుకోవు కదా అని ప్రభుత్వం జనరల్ ప్రిన్సిపల్. కానీ జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో ఎన్నికల్లో నామినేషన్ కు సరైన వ్యవధి ఇవ్వలేదని గతంలో తమిళనాడు హైకోర్టు జోక్యం చేసుకున్న పరిస్థితి. మహారాష్ట్రలో మొత్తం ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్లు చెల్లవని ఎన్నిక మొత్తం అయిపోయిన తర్వాత కొట్టేశారు. సో అట్లా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కానీ జనరల్ గా జోక్యం చేసుకో. అయితే ప్రభుత్వం ఏదైతే అనుకుందో దసరా సెలవుల్లో నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు వెకేషన్ బెంచ్ రాగానే రాదనుకుందో, కానీ వెంటనే ఏం చేశారు, ఇప్పుడు రెడ్డి జాగృతి తరపున నేతలు హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేశారు. సో ఇప్పుడు చిన్న ఇష్యూ అనుకోండి, ఏదైనా చిన్న చిన్న ఇష్యూ సరే తర్వాత చూద్దాంలే అనుకుంటారు. ఇది పంచాయతీ ఎన్నికలు అంటే కోట్ల మంది, మినిమం 2 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటేస్తారు కదా. 1.5 కోటి ఓటర్లు అయితే ఖచ్చితంగా ఉంటారు. 1.5 to 2 crores ఓటర్స్ ఈ సర్పంచ్ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేయాలి. ఇటువంటి అంశాల్లో హైకోర్టు ఎమర్జెన్సీగా ఖచ్చితంగా విచారణ జరుపుతుంది. అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుందో వెకేషన్ తర్వాత విచారణకు వస్తుంది అనుకుందో అది జరగలేదు. చీఫ్ జస్టిస్ వెంటనే దీనికి ఒక బెంచ్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా డివిజన్ బెంచ్. ఎవరు? అభినంద్ కుమార్ షావిలి, విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపడుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు విచారణ స్టార్ట్ చేసింది ఇమీడియట్ గా వెకేషన్ బెంచ్. సో అప్పుడు వెకేషన్ బెంచ్ 2 ప్రశ్నలు వేసింది. ఒకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఒకటి అసలు గవర్నర్ దగ్గర అసెంబ్లీ పాస్ చేసిన సేమ్ అంశం మీద పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండగా మీరు జీవో ఎందుకు జారీ చేశారు? మళ్ళా అంటే గవర్నర్ దాని మీద నిర్ణయం తీసుకోకముందే మీరు జీవో జారీ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, గవర్నర్ గనక దానికి ఆమోదం తెలపలేదనుకోండి, తెలపకపోతే మొన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టం అయిపోతుంది కదా. 3 months లో గవర్నర్ గనక దానికి ఆమోదం తెలకపోతే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ కదా. 3 నెలలు వెయిట్ చేయాల్సింది. అంటే అసెంబ్లీ మొన్న ఎప్పుడు పాస్ చేసింది? నాకు తెలిసి ఆగస్టు 29వ 30వ తేదీ పాస్ చేసింది, 1 month బ్యాక్. సో 3 నెలలు అయితే ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 30 తర్వాత అది చట్టం అవుతుంది కదా. ఎందుకు మీరు అంత తొందరగా వెళ్తున్నారు? ఒకటి అంటే జీవో ఉండగా ఎందుకు హైకోర్టు దగ్గరికి వెళ్ళారు? నిన్న ఎందుకు జీవో జారీ చేశారు? రెండవ అంశం, 50% రిజర్వేషన్ల పరిమితి దాటుతోంది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్, ట్రిపుల్ టెస్ట్. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో ట్రిపుల్ టెస్ట్. చాలా మందికి దీని విషయంలో అవగాహన ఏంటంటే, ఒకటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్, అంటే వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలి. ఎస్సీల జనాభా 40% అనుకోండి, 40% కూడా ఇచ్చేయాలి. ఎస్టీల జనాభా 30% అనుకోండి, 30% ఇచ్చేయాలి. వాళ్ళకి జనాభా ప్రకారం రాజ్యాంగపరమైన రక్షణ ఉంది ఈ రిజర్వేషన్ల విషయంలో. బట్ బీసీస్కి ఆ విధంగా లేదు. ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలన్నది లేదు. మండల్ కమిషన్ సిఫార్సు ఆధారంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం 27% ఇచ్చింది. మన రాష్ట్రంలో 25%, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్లస్ తర్వాత ముస్లిం రిజర్వేషన్ మీద స్టే ఉంది, అది ఒక 4% ఇచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% సీలింగ్ మీద ఇచ్చింది. సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్లియర్ గా ఉంది, వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలి. 10% జనాభా ఉంటే 10% ఇవ్వాల్సిందే. సో బీసీలకు ఆ ప్రొటెక్షన్ లేదు ఇక్కడ. సో ఈ 50% రిజర్వేషన్ల పరిమితి దాడుతున్నారు కదా. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే, ఒకటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో. రెండవది, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు కంటే ముందు సరైన రిప్రజెంటేషన్ లేదు బీసీలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి. ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్పంచ్ ఉంది, సర్పంచ్లు ఎక్కువ మంది ఎన్నిక కావట్లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంది, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎక్కువ మంది ఎన్నిక కావట్లేదు అని సరైన రిప్రజెంటేషన్ చూపించాలి. విద్యా ఉద్యోగాల్లో ఇచ్చారనుకోండి, ఇక విద్యలో ఇంతమంది బీసీలు ఉన్నారు, ఉద్యోగాల్లో ఇప్పుడున్న బీసీలు ఇంత తక్కువ స్థాయిలో రిప్రజెంటేషన్ అనేది అక్కడ ప్రూవ్ చేయాలి బీసీల విషయంలో. అదే ఎస్సీ ఎస్టీల విషయంలో అవసరం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చినవి రాజ్యాంగ పరంగా
వచ్చిన రిజర్వేషన్స్. సో దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ SC/ST రిజర్వేషన్స్. సో ట్రిపుల్ టెస్ట్లో రెండోది ఏంటంటే అడెక్వేట్ రిప్రజెంటేషన్ లేదు, వీళ్లకు ఆ వర్గానికి లేదని చూపిస్తే రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ట్రిపుల్ టెస్ట్లో 50% రిజర్వేషన్ల సీలింగ్ దాటకూడదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు, అదొకటి ఓకే. కానీ కొద్దిమంది ఏం చెప్తున్నారంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు కానీ బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే చేయలేదు, అక్కడ తప్పు చేశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేశారు, సిపెక్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చేశారు, అదొక తప్పు. రెండోది బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టలే. ప్లస్ ఈ సిపెక్ సర్వే డాటా ఓవరాల్ గా ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పారు తప్ప జగిత్యాల జిల్లా ఎంత, కరీంనగర్ జిల్లాలో ఎంత, హైదరాబాద్ జిల్లాలో ఎంత, జిల్లా వైజ్ మండల వైజ్ డాటా ఇవ్వాలి కదా. అది ఎక్కడ అసెంబ్లీలో బహిరంగంగా ఎక్కడ లేదు. ఆ డాటా బహిరంగంగా ఎక్కడ కూడా అసెంబ్లీ ఇవ్వలేదు, పబ్లిక్ కూడా ఇవ్వలేదు. ఓవరాల్ గా బీసీలు 56% అన్నారు, 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు అని చెప్పారు. 46% అనగానే మొదలు వ్యతిరేకత వచ్చింది, తీన్మార్ మల్లన్న దాన్ని తగలబెట్టేశాడు. లేదు 10% ముస్లిం బీసీలు ఉన్నా గారు 56% ఎక్కువనే చూపిస్తున్నాం అని చెప్పారు. సో 56% ఉన్నప్పుడు ఆ 56% ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జిల్లాలో ఎంత ఉన్నారు, ఈ డీటెయిల్స్ ఇవ్వలేదు. అదొక ప్రాబ్లం. ఇప్పుడు ప్రభుత్వం చేసిన టోటల్ ఎక్సైజ్ లో లూప్ హోల్. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. మూడోది 50% దాటినకి ఎక్సెప్షన్ ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు ఎప్పుడు ఎక్సెప్షన్ ఉంది, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు వాటికి అప్పుడు ఎక్సెప్షన్ ఉంది. అప్పుడు జయలలిత 1992లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉండగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్ అంటే ఏంటంటే ఈ 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలని న్యాయ సమీక్ష అధికారం కూడా లేదు. 9వ షెడ్యూల్లో చేరిస్తే దాన్ని కోర్టులు కూడా విచారించజాలవు అని ఉంది. కానీ సుప్రీంకోర్టు దాన్ని కూడా చెప్తుంది, మా సమీక్షకు అధికారం లేకుండా ఏదీ లేదు అని 9th షెడ్యూల్ గురించి కూడా చర్చ జరుగుతుంది. సో 9th షెడ్యూల్లో చేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మేము చేయము ఆ విషయంలో, ఎందుకంటే 50% రిజర్వేషన్ల పరిమితి మీద ఇప్పుడు దాదాపు 13 జడ్జిలో 14 జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. అది అప్పట్లో అయ్యేది లేదు. రాహుల్ గాంధీ అంటారు మేమైతే వస్తే రిజర్వేషన్ల గోడలు బద్దలు కొడతాం, 50% సీలింగ్ ఎత్తేస్తామని. కానీ కామన్ గా వచ్చే క్వశ్చన్, మీరే మొన్నటి వరకు 2014 వరకు అధికారంలో ఉన్నారు, 95 తర్వాత ఎక్కడ 50% దాటలేదు, మరి మీరు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, క్యాస్ట్ సెన్సస్ మీరు ఎందుకు చేయలేదు, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఉన్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టు 2 క్వశ్చన్స్ ప్రైమరీగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా మీరు జీవో మళ్ళీ ఎందుకు ఇష్యూ చేశారు, రెండవది 50% పరిమితి దాటుతుంది. ఈ విషయంలో మీరు ఆలోపు నోటిఫికేషన్ ఇవ్వము అని మీరు ప్రభుత్వం దగ్గరికి చెప్తారా అన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారంటే, నేను గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాను, ఎందుకంటే గవర్నమెంట్ అడగాలి అని చెప్పారు. 15 నిమిషాల్లో అడిగి చెప్పండి అని కేసు వాయిదా వేశారు. 15 నిమిషాల తర్వాత గవర్నర్ వచ్చి సోమవారం చెప్తాన్న ఒపీనియన్ అందుబాటులోకి రాలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గ్రూప్ 1 నియామకాలు అక్కడ శిల్పారామంలో ఇస్తున్నారు కాబట్టి సోమవారం చెప్తా అన్నారు. సో హైకోర్టు ఏం చేసిందంటే, సరే సోమవారం అంటే మళ్ళీ వెకేషన్ ఉంది, ఇప్పుడు దసరా వెకేషన్ కాబట్టి సోమవారం కాదు, ఇంకా మేము అక్టోబర్ 8కి వాయిదా వేస్తున్నాం. అంటే హైకోర్టులో జరిగిన పిన్ టు పిన్ ఆర్గ్యుమెంట్ నేను విన్నదాని ప్రకారం, లేకపోతే మిగతా చూసిన దాని ప్రకారం నేను చెప్తున్నా, పిన్ టు పిన్ ఆర్గ్యుమెంట్ ఇది. హైకోర్టులో పిన్ టు పిన్ ఆర్గ్యుమెంట్ అని మన థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా. సో హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ ఇది. సో 8వ తేదీ వాయిదా వేస్తున్నాం. ఆలోగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే నష్టమైంది, నవంబర్ డిసెంబర్కి వాయిదా వేసుకోండి. గవర్నర్ దాని మీద ఒకవేళ గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోయినా 3 నెలల్లో చట్టం వద్దు కదా, డిసెంబర్లో నిర్వహిస్తే తప్పేందని బెంచ్ అడిగింది. ఒకవేళ 8వ తేదీలోపు నోటిఫికేషన్ ఇస్తే కేసు మెరిట్స్ ఆధారంగా విచారిస్తామని చెప్పింది. సో ఇప్పుడు మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందా, రేపో ఎల్లుండి నోటిఫికేషన్ ఇస్తామని రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ చెప్పారు, ఎల్లుండి ఇవ్వచ్చు అని చెప్పి, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ అని చెప్పి. సో ఎల్లుండి అంటే ఎంత, 29వ తేదీ. 8వ తేదీ వరకు ఎలక్షన్ కాదు, కనీసం 15 రోజులు టైం కావాలి మొత్తం. అంటే ఇది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తారు, షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్కు నామినేషన్కు ఒక 4-5 రోజులు గడువు పెట్టాలి, 4-5 రోజులు గడువు తర్వాత వాళ్ళకి ప్రచారానికి ఒక 5-6 రోజులు ఇవ్వాలి. సో 8th వరకు ఎలక్షన్ కంప్లీట్ కాదు. సో మరి గవర్నమెంట్ ఇదే విధంగా ముందుకెళ్తుందా,
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయమని ఎన్నికల సంఘాన్ని అడుగుతుందా లేదా అన్నది ఇప్పుడు చూడాలి. సో హైకోర్టు అయితే 8న వింటుంది, కానీ 2 పాయింట్స్ వ్యతిరేకంగా రేజ్ చేసింది, అంటే గవర్నమెంట్ తప్పు పట్టింది. కాబట్టి చూస్తే 3వది హైకోర్టు ఏంటంటే ఇది జీవో అన్నది చట్ట ప్రకారం లేదు అన్న అభిప్రాయం మనకు కలుగుతోంది. మాట్లాడదాం. మనతో పాటు దాసో శ్రవణ్ గారు,